నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మే మాసంలో కుంభరాశి వారి గ్రహస్థితి ఎలా ఉందో తెలియజేయండి. కుంభరాశి వారికి మే నెల పట్టిందల్లా బంగారమేనా. అనుకున్న పనులు సకాలంలో చక్కగా ఏదో పేర్చిన గోడలాగా ప్రశాంతంగా వీళ్ళకి వాతావరణం అంతా కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కొత్త వ్యక్తుల పరిచయం వీళ్ళ జీవితాన్ని మార్చబోతుందని చెప్పుకోవచ్చు. అలానే కొత్త వ్యక్తుల పరిచయం ద్వారా వీళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ ఆ వ్యక్తులు కూడా వీళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. సంతోషదాయకంగా ఉంటుంది. అలాగే అవసరానికి కావాల్సినటువంటి డబ్బు చేతికి అందడం, ఖర్చుకు మించినటువంటి ఆదాయానికి మించిన ఖర్చు కాదు, ఖర్చుకు మించిన ఆదాయం చక్కగా దాచుకోవడానికి ఎంతో కొంత దాచుకోవడానికి తగినటువంటి ఆదాయం కూడా తప్పనిసరిగా ఈ మే నెలలో ఏర్పడేటువంటి అవకాశం కనబడుతుంది. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సమసిపోయి ఆనందకరమైనటువంటి దాంపత్య జీవితం పొందేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. అలాగే ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి కూడా ఆ భయాందోళన పరిస్థితి నుంచి బయటకు వచ్చేసి చక్కగా ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి పరిస్థితి, తద్వారా ఆనందదాయకంగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ముఖ్యంగా కుంభరాశిలో సూచించదగినటువంటి విషయం, చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే విద్యార్థులు సంపూర్ణమైనటువంటి మంచి ప్రతిభా పాఠవాలు చాటుకుంటారు, వాళ్ళ పేరు తెచ్చుకుంటారు. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా ఈ రాశి కుటుంబ సభ్యులు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టేటువంటి మంచి స్థాయిలో ఉంటారు తప్పనిసరిగా. అలాగే ఇక్కడ ముఖ్యంగా ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఉండేటువంటి పరిస్థితులు ఈ కుంభరాశి వారికి మే నెలలో తప్పనిసరిగా జరిగేటువంటి పరిస్థితులు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే అఖండమైనటువంటి సరస్వతి యోగం కలుగుతుంది. సరస్వతి అమ్మవారి పరిపూర్ణంగా వీళ్ళని అనుగ్రహిస్తూ మంచి ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే రైతుల విషయానికి వస్తే అఖండమైనటువంటి ధనయోగం కలుగుతుంది. కానీ ఇక్కడ వీళ్ళలో ముఖ్యంగా ఈ రైతులకి పొలాల మీద పనిచేసేటప్పుడు పురుగు పుట్ర అట్లాంటి వాటితో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మనం ధనం కావాలి కానీ ప్రాణం కంటే మించిందైతే కాదు, కాబట్టి ప్రాణం మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాలని చెప్పుకోవచ్చు. అలాగే రాజకీయ నాయకుల వ్యవహారానికి వస్తే వీళ్ళకు కూడా అఖండమైనటువంటి రాజయోగం కలగబోతుంది. ముఖ్యంగా వీళ్ళకి ఈ ఎవరైతే శత్రువులుగా ఉండి వీళ్ళని ఉన్న పదవి నుంచి బయటికి తీసేయాలనుకుంటారో అలాంటి వాళ్ళకి వీళ్ళతో పనిబడి వీళ్ళకి మిత్రులుగా మారి వీళ్ళని ఇంకాస్త ముందుకు ప్రమోట్ చేసేటువంటి పరిస్థితిలో కనబడుతుంది. అంటే శత్రువుల ద్వారా కూడా వీళ్ళకి మంచి జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఎంత మంచి కాలంగా మనం దాన్ని అభివర్ణించుకోవాలో అర్థం చేసుకోవాలి. కాబట్టి ఉన్నతమైనటువంటి పరిస్థితిగా కనబడుతుంది. విదేశాలు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు సంకల్పం చేయండి, తప్పనిసరిగా పనులు పూర్తవుతాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. అలానే సినీ పరిశ్రమ వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు, వీళ్ళు అంటే మన స్థాయికి ఈ స్థాయి మనకు వచ్చే అవకాశాలు అనుకునేంత ఆశ్చర్యపడేంత మంచి అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే వీళ్ళు ముఖ్యంగా ఏదైనా డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని ఖర్చు పెట్టండి. తద్వారా కొంతవరకు నష్టపోయే అవకాశం ఉంది. మధ్యలో దళారీలను నమ్మవద్దు, తద్వారా కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళడం చాలా మంచిది. అలాగే షేర్ మార్కెట్ వ్యవహారానికి వెళ్తున్నా దీంట్లో కూడా లాభాలు ఉంటాయి. కాబట్టి ఆశించినంతగా ఉండకపోయినా ఎంతో కొంతవరకు మాత్రం లాభదాయకంగా ఉండేటువంటి పరిస్థితులే కనబడుతూ ఉంటాయి. మరి ఈ రాశి వారికి ఎటువంటి దేవతారాధన మంచిదంటారు? ముఖ్యంగా నాన్న ఈ రాశి కుంభరాశి వాళ్ళకి మినప వడలు ఉంటాయి. అవి తయారు చేసుకొని 18 వడలు తయారు చేసుకొని శనివారం రోజున చక్కగా బయట ఉండేటువంటి దేవాలయం బయట ఉండేటువంటి బీదనారాయణకి ఇచ్చుకొని ఒక్కొక్కడికి 3 ఇచ్చినా 6 ఇస్తే 6 3 18 అయిపోతే అందరికీ తలా ఒక చిల్లర నాణ్యం చేసుకొని చక్కగా కాళ్ళు కట్టుకొని దేవాలయంలోకి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకొని దేవుడిని దర్శనం చేసుకొని ఇంటికి వస్తే తప్పనిసరిగా ఇంకా చిన్న ప్రతికూలత ఎక్కడైనా ఉన్నా అది కూడా సానుకూలంగా మారేటువంటి అవకాశం సంపూర్ణంగా భగవంతుడి దయ వల్ల కలుగుతుంది. మరి కుంభరాశి వారి గ్రహస్థితిని చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.